ఎదిగినటువంటి దేవుని బిడ్డ, బాప్తిసం పొందినోడు, మహానుభావుడు పేతురు గురించి మళ్ళీ 2 మాటలు చెప్తాను. పేరు మారింది, పోస్ట్ మారింది, కానీ బతుకులో ఏమీ మార్పు లేదు. ఏందిరా అంటే వినండి ఒక మాట. ఈ పేతురు యేసయ్యని సిలువకు వేసేటప్పుడు, యేసయ్యని సిలువకు అప్పగించేటప్పుడు ప్రగల్భాలు పలికి, ప్రభువా నిన్నెవరు వదిలేస్తే కూడా నేను వదలను ప్రభువా అన్నంత రేంజ్లో మాట్లాడి చివరికి యేసయ్యని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంక యేసయ్యని సిలువకు అప్పగించారు, యేసయ్య మరణించాడు. మరణాన్ని గెలిచి లేచి వెళ్ళిపోయాడు ఆయన. ఈ టైంలో ఇక్కడ 2 మాటలు వినండి. ఈ టైంలో ఈ పేతురు చేస్తున్న పని ఏందిరా అంటే, ఒకప్పుడు వీళ్ళంతా చేపలు పట్టేవాళ్ళే. యేసయ్యని నమ్మిన తర్వాత ఆ పని మానేసి దేవుడి సేవలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏమైందిరా అంటే, యేసయ్య చచ్చిపోయి మరణాన్ని గెలిచి లేచి వెళ్ళిపోయిన తర్వాత ఈ సీమోన్ చేస్తున్న పని ఏందిరా అంటే, పేతురు చేస్తున్న పని ఏమంటే, పేతురుతో పాటు మిగతా శిష్యులందరినీ ఏమంటారు, యాకోబు, యోహాను, మంచి సూపర్ స్టార్లందరూ కలిసి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారా అంటే చేపలు పట్టేకి వెళ్ళారు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళారంటే, ఇది ఎలా ఉంటుందంటే, యేసయ్యని నమ్మే కన్నా ముందు పేకాట ఆడి, మట్కా ఆడి, నానా గోలంతా చేసి, అప్పటికి ఇంక అప్పులు ఎక్కువైపోయి జీవితంలో బాగుపడక ఒకసారి దేవుని దగ్గరకు వచ్చి మారుమనసు పొంది బాప్తిసం పొందుకొని దేవుని బిడ్డగా మారిన తర్వాత యేసయ్య కొంచెం దీవించి, కొద్ది కాలం దేవుడు దీవించిన తర్వాత మళ్ళీ ఏవో కష్టాలు వస్తే మళ్ళీ పేకాటకి, మళ్ళీ మట్కా, మళ్ళీ ఇంకేదో ఆడడానికి వెళ్తే ఎలా ఉంటుందో సేమ్ ఇదంతే సార్. మీకు అర్థమైందే లేదో? నా మాట విని అర్థమైన వాళ్ళు మాత్రమే ఒక చేయి ఎత్తి ఒక హల్లు చెప్పండి. హల్లెలూయా. నువ్వు యేసయ్యని నమ్మే కన్నా ముందు ఏమేమైతే చేశావో అవన్నీ వదిలేసి దేవుని నమ్మావు. ఇప్పుడు దేవునిలోకి వచ్చిన తర్వాత ఈయనగారు చూడండి, పేతురు ఇప్పుడు మళ్ళీ అందరినీ తీసుకొని చేపలు పట్టేకి వెళ్ళిపోయాడు. పోనీ ఏమైనా దొరికాయా? లేదు. మళ్ళా రాత్రంతా ప్రయాస, ఏమీ దొరకలేదు. ఏది ఈసారి సీమోన్ కాదు, పేతురే బంపర్, మామూలు కాదు. బాప్తిజం పొందుకున్నాడు, అభిషేకం పొందాడు, దెయ్యాలు వెళ్ళగొట్టాడు, రోగుల్ని స్వస్థపరిచాడు, బస్తీమే సవాలన్నాడు, మొత్తం దర్దల్లాడించి పడేశాడు. ఒక టైంలో ఒక రేంజ్లో బతికాడు. అంత చేసి మళ్ళీ ఎక్కడొచ్చారా అంటే మళ్ళీ చేపలు పట్టుకునేకే. పోనీ వస్తే ఒకడే వచ్చాడా? మళ్ళీ లీడర్షిప్, అందరు రండి. పబ్లిక్లో ఉన్నాం కాబట్టి కొన్ని మాటలు చెప్పట్లేదు. చర్చిలో అయితే కనుక కమ్మగా ఒక రేంజ్లో మొత్తం కాలిపోయేలాగా చెప్పుకోవచ్చు. అల్లు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చేసిన పాపము శిరోసగం అని ఈ రోజుల్లో మహానుభావులు, సంఘాల్లో పెద్దలు, నాయకుల సైతం ఆ రేంజ్లో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ గుంపేసుకుని వెనక్కి వెళ్ళిపోవడమే. దేనికి? అదే చేపలు పట్టడానికే వెళ్ళిపోయాడు. మొత్తం రాత్రంతా ప్రయాసపడ్డాడు. మళ్ళీ చూడండి, మళ్ళీ సేమ్ స్టోరీ. యేసయ్య కూడా ఎంత అద్భుతంగా చూడండి, రాత్రంతా మళ్ళీ ప్రయాసపడి పొద్దున్నే వచ్చి ఏమీ దొరక్క వలలు కడుక్కుంటా ఉంటే మళ్ళీ వచ్చాడు యేసయ్య. ఈసారి అన్నాడు, సీమోను వెళ్ళి అక్కడ వల అయిపో అన్నాడు. వేసాడు మొత్తం మీద. అక్కడికి వల వేస్తే చేపలు పడ్డాయి. చేపలు పడిన తర్వాత ఈసారి కనుక్కున్నాడు, ఏంద్రా అంటే ఈయన యేసయ్య అని. ప్రతిసారి ఆశీర్వాదం వస్తే తప్ప దేవుడేమో అర్థం కావట్లేదు. ఎన్నేళ్ళు బ్రతికినా, ఎంతకాలం నుంచి యేసయ్యని వెంబడించినా ఏదో ఒక ఆశీర్వాదం వస్తేనే దేవుడు నాతో ఉన్నట్టు. ప్రభువా ఈసారి నన్ను అప్పుల బంధకాల నుంచి విడిపించుట ద్వారా నువ్వు ఉన్నావని రుజువుపరచుకో స్వామి. నాకు అర్థమైందిలే భూమి, నీకు 6 అడుగులు పొడవు, 3.5 వెడల్పు, 4 లోతు. ఏంటిది? గొయ్యి. ఎంత కాలమైనా సరే ఇంకా ఇది దీవిస్తే నమ్ముతా, ఇది దీవిస్తే నాతో ఉన్నట్టు. ప్రభువా ఈ రాత్రికి నన్ను స్వస్థపరిస్తే నువ్వు ఉన్నవాడివేనయ్యా, లేకపోతే లేనట. ఒరే దేవుడు ఉన్నాడనడానికి పొద్దున్నే సూర్యుడు తూర్పు వైపున ఉదయిస్తాడు, రోజు గాలి వస్తూ ఉంది, నీతిమంతుల మీద పాపాత్ముల మీద అందరి మీద వర్షం పడుతూ ఉంది, సృష్టి యావత్తు క్రమంగా నడుస్తూ ఉంది, అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. ఇవన్నీ రుజువులు. దేవుడు ఉన్నాడు అనడానికి రుజువులే. భూమి మీద ఒక మొలక ఇంత ఉంటాడు, ఈ దగ్గరకు వచ్చేసి దేవుడు దీవించి నేను ఉన్నాడు రా నిరూపించుకోవాల్సిన కర్మ దేవుడికి ఏం పట్ల. ఈ రాత్రి నేను చెప్తున్నాను, నువ్వైనా నేనైనా ఇంకెవరైనా ఇప్పుడిప్పుడే దేవుని తెలుసుకున్నా, ఓ కాలం నుంచి దేవుని తెలుసుకున్నా సరే, నీ దగ్గరకు వచ్చి దీవించి నేను ఉన్నాను రా నిరూపించుకోవాల్సిన కర్మ అవసరత దేవుడికి లేదు. మరి ఎందుకు సార్ ఈ మాటలన్నీ ఇట్లా పబ్లిక్లో మీటింగ్లు పెట్టి చర్చిలో ఈ మాటలన్నీ ఎందుకు చెప్పాలి? మరి దేవుడికి ఆ కర్మ లేకపోతే వదిలేయచ్చు కదా. ఎవడి కర్మ కూడా చచ్చిపోతాడు, వదిలేయచ్చు కదా. వదలడో చెప్పడం దేవుడి పని.
ఎవడు దేవుని మాట విని వణుకుతూ ఉంటాడో వాణ్ణి దేవుడు దృష్టిస్తాడు. పోన్లేమ్మా, నువ్వెవరో ఉన్నావు తల్లి. ఇంకా మీరంతా ఊపుకునే పనిలో పడ్డారు. దెయ్యమేమో మిమ్మల్ని ఊపే పనిలో పడ్డాడు. మేమొచ్చి మిమ్మల్ని ఎంత అంటే కూడా మీరు కదలడంలే. ఇంక మేము కూడా అడ్డం తిరుక్కోవాలి. మత్తు వదలరా. ఏది నిద్ర వచ్చాలంతా ఒకసారి అల్లు చెప్పండి. వెళ్ళి దూకడమే. అమ్మ అందరూ ఒకసారి 2 చేతులు తల్లు చెప్పండి తల్లి. హల్లెలూయా. పొద్దున్న ఇంకా నేను దిగాను లేదు, ఎవడో వచ్చేసి మీరు తినాలా అన్నాను. నన్ను వచ్చి, కాదురా బాబు నన్ను వదిలే. స్తోత్రం. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. సరే ఉన్నాడే, ఎప్పుడైనా సరే దేవుడు దీవిస్తే గుర్తుపడుతున్నాడు ఈయన దేవుడు అని. ప్రతిసారి దేవుడు రావాల సీమోను డాడాన్ అని చెప్పేసి దేవుడు శుభ్రంగా చేయి పైకి ఎత్తేసి ఓ అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసేసి బలంగా చేపల మొత్తం వలలు లాగితే, అబ్బా నువ్వు ఉన్నావయ్యా, ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. స్తోత్రం. హల్లెలూయా. అయ్యగారిని దీవిస్తేనే ఉన్నట్టు, లేకపోతే కళ్ళు పోతాయి. కష్టం వచ్చిందా గుడ్డోడే, ఆశీర్వాదం వస్తే కనుక కళ్ళు కనిపిస్తాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉన్నారు మీ మధ్యలో అట్లాంటి వాళ్ళు, సీమోన్ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు ఖచ్చితంగా. ఎన్నిసార్లు నేను దీవించాలి సార్? పెళ్లి చూపుల్లో ఒకసారి చూసావు, బాగున్నారా అని మీ వాళ్ళకి నీకు నచ్చి పెళ్లి చేసుకున్నావు, ఆయన మీ ఆయన అని గుర్తించావు, అయిపోయింది. ఆవిడ మీ ఆవిడ అని గుర్తించావు. ఇంక మళ్ళీ నిరూపించుకోవాల్సిన అవసరం ఏముంది? చూడు, ఆ రోజు నువ్వు పెళ్లి చూపుల్లో నన్ను చూసావు, ఈ ముఖమే, నన్ను గుర్తుపట్టావా? నీ భర్తను నేను చంపాడు. ప్రతిరోజు ఇంటికి రాగానే నువ్వేమైనా సంపాదించుకొని వచ్చావా? ఇంటికి ఏమైనా లాభం తీసుకొని వచ్చావా? ఏదైనా ప్రయోజనకరంగా తీసుకొని వచ్చావా? కనీసం ఒక స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చావా? ఇన్ని మల్లెపూలు ఏమైనా తెచ్చావా? ఏమీ తాకపోతే నువ్వు నా మొగుడు కాదంటే ఇంక ఇట్లా కూడా అడ్డం తిరుక్కోవాలా. మా ఆయన అయితే సాయంత్రం పూట్ల మొత్తం ఫుల్గా తినడానికి అన్నీ తీసుకొని వస్తాడు, నువ్వేమీ తేలేదు, నాకు సంబంధం లేదు, నువ్వు మా ఆయన కాదు పో అంటే, సార్ 3 పల్టీలు కొడుతుంది మేడం, ఒకటి కాదు. అప్పుడు పైకి లేచి చెప్తుంది ముసుగేసుకొని, ప్రజలాడండి. స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరదాగా నవ్వుకున్నారు కదా. మరి నీకు కష్టం వచ్చిన ప్రతిసారి దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు ఉన్నావా, ఉంటే నిరూపించుకో, నన్ను దీవించు, దీవిస్తే ఉన్నావని నమ్ముతాను, ఇదొక్కసారికి ఎన్నిసార్లు చెప్పాలయ్యా నీకు? ఓ హల్లు చెప్పండి గట్టిగా. ఆమేన్. బుద్ధి, జ్ఞానము, తెలివి అన్నీ సరిగ్గా కరెక్ట్ ఫ్రీక్వెన్సీలో ఏవి ఎక్కడ ఉండాలో అక్కడ అన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే ఒక్కసారి దేవుడు నిన్ను దీవించాడా బిడ్డ, జీవితకాలం ఆయన పాదాలు పట్టుకొని శుభ్రంగా ఆయన పాదాల చెంత ప్రతి మేలు పొందుకుంటూ వెళ్ళిపోవడమే. సీమోన్ లాగా ఉండద్దండి దయచేసి. చూడండి సార్ క్యాటర్ చూడండి, ఒకసారి వినండి జాగ్రత్తగా. వాక్యం కనుక సరిగ్గా అర్థం కాకపోతే, దేవుణ్ణి సరిగ్గా ప్రేమించకపోతే, వాక్యం లోపల నాటబడకపోతే పెద్ద 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 చెట్లైనా సరే వేర్లతో సహా కదిలించబడి కింద పడిపోతాయి. ఎన్ని చూడు, సీమోను మారుమనసు పొందాడు, బాప్తిజం పొందాడు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాడు, దెయ్యాలు వెళ్ళగొట్టాడు, రోగుల్ని స్వస్థపరిచాడు, మొత్తం షేక్ చేసి పడేసిన క్యాండిడేట్ యేసయ్యను వదిలేసి వెళ్ళిపోయాడు. చిన్న శ్రమ రాగానే, చిన్న కష్టం వస్తే వెళ్ళిపోయాడు. వెళ్ళి మళ్ళీ ఏం చేస్తున్నాడు? మళ్ళీ పేకాట, మళ్ళీ త్రాగుడు, మళ్ళీ గుట్కా, మళ్ళీ సిగరెట్టు, మళ్ళీ జూదం, మళ్ళీ అదే ఇంకేదో నీదేదో వెనక్కి వెళ్ళిపోవడమే. అప్పుడు వచ్చాడు మళ్ళీ యేసయ్య, అక్కడెయ్యి వలయ్యి వేసేసాడు, పడ్డాయి చేపలు. ఆ పడిన తర్వాత మళ్ళీ అర్థమైపోయింది, ఓహో వచ్చినవాడు మామూలు మనిషి కాదు, ఖచ్చితంగా ఈరోజు నన్ను ఇదిగో 3.5 సంవత్సరాల కిందట సముద్రం దగ్గర ఏ దేవుడైతే నన్ను దర్శించాడో మళ్ళా ఆయన ఇప్పుడు తిరుక్కొని నా దగ్గరికే వచ్చాడు. అల్లు చెప్పండి ఒకసారి. సీమోన్ లెక్క సరిగ్గా తేల్చాలంటే కనుక కరోనా ముందర నన్ను ఏ దేవుడు దీవించాడో, కరోనా అంతా ముగిసిపోయిన 3.5 సంవత్సరాలకు మళ్ళీ ఇప్పుడు అదే దేవుడు వచ్చారా?
మీకు అర్థం కాలేదేమో. మీ పాస్టర్ గారు కరోనా ముందర ఒక మీటింగ్ పెట్టారు, ఇప్పుడు మళ్ళీ కరోనా తర్వాత నేను దాన్ని లింక్ చేశాను. ఓ హల్లు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సాధారణంగా మనకు రోడ్డు మీదకి వస్తే కానీ అన్నీ అర్థం కావు. నేను చెప్పింది ఇట్లా కాదు, రోడ్డు మీదకి వస్తే కానీ అన్నీ అర్థం కావు. బతుకు జీవితం ఈ రోడ్డు మీదకి రావడం దీవెనకరం. ఇది దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. సమ్మల సేమ్ స్టోరీ. అయ్యా మళ్ళీ రాత్రి సుత్తి ఏం దొరకలేదు, పొద్దున్న నువ్వు వస్తే నువ్వు చెప్పావు మాట, నాకు మొత్తం దొరికింది, ఇదిగో నేను మళ్ళీ పాపాత్మని, మళ్ళీ నన్ను క్షమించు, రా సీమోను, ఇంకా రా, నిన్ను పేతురుగా మారుస్తాను రా, ఇంకా సంపూర్ణమైన పేతురుగా. ఒకసారి అల్లు చెప్తారా? హల్లెలూయా. వినండి ఓ మాట. ఆ రోజు సీమోనుకి యేసయ్య అంటే ఎవరో తెలీదు, దేవుడు అంటే ఏమో తెలియాలని వచ్చి ఒక అద్భుతం చేశాడు. దేవుడు అంటే అర్థం కావాలని ఒక అద్భుతం చేశాడు. ఈ రాత్రి నువ్వు ఇదే ఫస్ట్ టైం దేవుడి మాటలు వింటున్నావేమో బిడ్డ, ఇదే ఫస్ట్ టైం దేవుడి యొక్క వాక్యం వింటున్నావేమో. ఈ రాత్రి నీ జీవితంలో ఎంత కష్టం ఉన్నా సరే, ఈ చివరిలో మరికొద్ది నిమిషాల్లో మేము ప్రార్థిస్తాం, నువ్వు ప్రార్థించు. నీ జీవితంలో ఎంత కష్టం ఉన్నా సరే దేవుడు అద్భుతం చేస్తాడు. ఎందుకు అద్భుతం చేస్తాడో తెలుసా? దేవుడు నీ జీవితంలో చేసే అద్భుతాన్ని బట్టి ఆయన ప్రభువు అయి ఉన్నాడని, ఆయన నీ కొరకై విమోచకుడని, ఆయన నీ పాపాన్ని కడుగుతాడని, ఆయన నీకు రక్షకుడని నువ్వు తెలుసుకోవడానికి యేసయ్య దగ్గరికి నువ్వు ఈరోజే వచ్చిన బిడ్డవైతే కనుక నీ జీవితంలో ఏం అడుగుతావో అడుగు, ఎంతటి అద్భుతమైన దేవుడు చేయగలుగుతాడు ఆయన. ఆ మంచి అల్లు చెప్పచ్చు దీనికి. హల్లెలూయా. రెండోది, సీమోన్ లాగా నువ్వు దేవుని నమ్మి బాప్తిసం పొందుకొని మళ్ళీ అలవాట్లలో తప్పిపోయి బతుకు మార్చుకొని జీవిత విధానం మార్చుకొని లోకంలో కలిసిపోయి అందరిలాగా నువ్వు కూడా మామూలు మనిషిలాగా మారిపోయి మళ్ళీ ఎడారిలాగా వచ్చావా? ఇప్పుడు నీకు కూడా మళ్ళీ అవకాశం. ఈ రాత్రి నువ్వైనా సరే, ప్రభువా నన్ను క్షమించు, నేను నిన్ను కాదనుకొని వెళ్ళిపోయానని పేతురులాగా నువ్వు మళ్ళీ పశ్చాత్తాపడితే ఈ రాత్రి కూడా మళ్ళీ దేవుడు నీ జీవితంలో కూడా ఏ అద్భుతమైనా చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే ఒకటి, అద్భుతం దేవుడు ఎందుకు చేస్తాడంటే ఆయనంటే నీకేమో అర్థం కావాలని. అద్భుతం ఎందుకు చేస్తాడు దేవుడు అంటే నువ్వంటే ఏమో కూడా నీకు అర్థం కావాలి. ఈ రాత్రి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేంత వరకు నీ జీవితంలో అద్భుతం జరగలేదు అంటే నీ సొంత ప్రయత్నాలని వ్యర్థమే, నువ్వు పాపివి. సో ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే దీవించబడతావు. యేసయ్య అంటాడు, ఎవడు నా మాట విని వణుకుతూ ఉంటాడో వాన్నే నేను దృష్టిస్తాను. దేవుడు భయం లేకోకుండా దేవుడు మాటలు చెప్పేటప్పుడు నిద్రపోతావు, ప్రార్థనకి లేటుగా వస్తావు, ఆదివారం దేవుడు అంటే నీకు లెక్క జమ లేదు, చర్చి మానేస్తావు, ఇంట్లో ప్రేయర్ చేసుకోవు, కనీసం భక్తే లేదు కదా సార్ నీ దగ్గర. నిన్ను క్రైస్తవుడని ఏ విషయంలో గుర్తుపట్టాలి? బాగా లావయ్యావనే, తెల్ల జుబ్బా పైజామా వేసుకున్నావనే, నెత్తి మీద తెల్లటి ముసుగేసుకున్నావనే, ఏ విషయంలో నిన్ను క్రైస్తవుడు అనాలా? కనీస భక్తి, ప్రార్థన, ఆదివారం సంఘానికి వెళ్ళుట, ఇవన్నీ నీలో ఉంటే కదా నువ్వు క్రైస్తవుడు అని నిన్ను గుర్తించేకవుతుంది. ఎన్ని మానేసేసి సీమోన్ లాగా నువ్వు కూడా మళ్ళీ మామూలు జీవితం జీవించకొచ్చావు, ప్రతిదీ నమ్ముతావు, లోక సంబంధమైన మూఢ విశ్వాసాలన్నీ నమ్ముతావు. నేను మీ పాస్టర్ గారు మధ్యాహ్నం ఒక విషయం మాట్లాడుకుంటున్నాం. కొన్ని దేశాల్లో కనీసం ఏమంటారు, సేవకులు సైతము చేతబడి చేసే వాళ్ళని ఆశ్రయించే దాఖలాలు ఉన్నాయి. దేవుడి దేవాల్లో ఇండియాలో కర్మ పట్టకూడదు. ఎందుకు సార్ అంత ఘోరంగా దిగజారిన పరిస్థితి? ప్రతి మూఢ విశ్వాసం నమ్ముతావే. దేనికి అంత ఘోరంగా నువ్వు నమ్ముతావు? కారణం ఏమంటే చల్లారిపోయావు, దేవుని వదిలి దూరంగా వచ్చావు. గుండెల్లో దేవుని యొక్క వాక్యం మండుతూ ఉంటే దాని ఆ విధానం వేరే, ఆ జీవితం వేరే, ఆశీర్వాదం వేరే. ఇది చల్లగైన తర్వాత ఇంకా దేన్నైనా నమ్ముతావు. 4 డబ్బులు వస్తాయంటే దేనికైనా పరిగెత్తిపోతావు. నీది కాదా? నేను తీసుకొచ్చా లేదా? నేను కష్టపడ్డానా? ఇది నా కష్టానికి ఫలితమా? పోనీ నాకు దేవుడు ఏమైనా ఇస్తున్నాడా? దేవుడు ఇస్తే, దేవుడు పని చేస్తే ఇస్తాడు, దేవునితో ఉంటే ఇస్తాడు. నీతి మాలిన సంపాదనకి వెళ్తున్నావు, నీతి మాలిన ఆశీర్వాదానికి వెళ్తున్నావు. బైబిల్ అంటది, మీరు వ్యభిచారం చేసి తెచ్చుకున్నా సరే ఆ సొమ్ము మీకు మిగలదు, మీరు వర్ధిల్లరు, దేవుడు దీవించకపోతే. ఒక మాట వినండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి పేతురు మారిపోయాడు కానీ యేసయ్య మారలా. హల్లెలూయా. యేసయ్యని కాదనుకొని వెళ్ళిపోయింది సీమోను, కానీ యేసయ్య పేతురుని వదిలేసిపోలేదు, పేతురుని కాదనుకోలేదు, యేసయ్యని వద్దనుకునింది. యేసయ్య అంటే నాకెవరో తెలియదని చెప్పింది, ఒట్టేసుకొని పారిపోయింది. ఎవరంటే కనుక పేతురే.
Peter himself denied the Lord Jesus Christ. But never, your Father, Jesus Christ, will never deny you. నిన్నెప్పటికీ దేవుడు కాదనుకోడు. నువ్వు కాదనుకొని వెళ్ళిపోవచ్చు, నువ్వు దేవుని వదిలేసి వెనక్కి వెళ్ళిపోవచ్చు, నువ్వు క్రీస్తులో నుంచి దిగజారిపోవచ్చు, నువ్వు సంఘం మానేయచ్చు, నువ్వు ప్రార్థన మానేయచ్చు, లోకంలో ఇష్టానుసారంగా నువ్వు కలిసిపోవచ్చు. నువ్వు దేవుణ్ణి కాదనుకొని వెళ్ళిపోతావు, కానీ దేవుడు ఏ రోజు నిన్ను కాదనుకోడు అని చెప్పడానికి రుజువే అంత ఘోరంగా పేతురు చెప్పిన మాట ఏమో తెలుసా యేసయ్య గురించి? ఆయన ఎవరో నాకు తెలీదు, చెప్తే మీకు అర్థం కదా, మా అమ్మతోడు మీకేమైనా బుద్ధి లేదా, ఆయన ఎవడో నాకు తెలియదని చెప్తే. ఇలాంటి మాటలు వినేక నేను బతుకున్నాను, చచ్చిపోయింటే బాగుండేదే, మా అమ్మ కనకపోతే బాగుండేది. ఎందుకు పుట్టానరా నేను? మాటి మాటికి నన్ను యేసయ్య బిడ్డ యేసయ్య బిడ్డ అని అంటారే. ఎవడరా యేసయ్య? నేను సీమోనే, నాకు ఆయన ఎవడో తెలియదని చెప్తున్నాను. వదిలే అంతే. ఇవన్నీ యేసయ్య వినేటప్పుడే. పబ్లిక్లో ఎన్నిసార్లు నువ్వు దేవుడు అంటే నీకేమీ తెలియనట్టుగా ప్రవర్తించావు చూడు. ఆదివారం చర్చి మానేసి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు చూచిన వాళ్ళు వచ్చేసి, బిడ్డ నువ్వు చర్చికి పోతావు కదా, దేవుని నమ్మావు కదా, నువ్వు ఈరోజు చర్చికి వెళ్ళలేదా? చర్చికా? ఏం చర్చికి? ఎవడి చర్చికి? ఎక్కడి చర్చికి? పబ్లిక్లో నువ్వు కూడా యేసయ్యని తృణీకరించావు, కాదనుకున్నావు. ఆదివారం మందిరాన్ని మానేసి నువ్వు ఫంక్షన్కి వెళ్ళలేదా? ఆదివారం మందిరాన్ని మానేసి నువ్వు పెళ్ళికి వెళ్ళలేదా? ఆదివారం మందిరాన్ని మానేసి నీ సొంత ఆనందాలకు నువ్వు వెళ్ళలేదా? ఇదంతా పబ్లిక్లో నువ్వు దేవుణ్ణి కాదనుకొని పోవడం కాదా? ఇంకేంటి? ఇలా ఎన్నిసార్లు దేవుని నువ్వు కాదనుకొని వెళ్ళిపోయావో. దర్జాగా సినిమా థియేటర్లో కూర్చున్నావే, ప్రభువుని కాదనుకొని కాదా? హ్యాపీగా ఫ్రెండ్స్తో కలిసేసి మచ్చా చిచ్చా అని చెప్పేసి శుభ్రంగా పార్టీకి వెళ్ళావే, నువ్వు ప్రభువుని కాదనుకొని వెళ్ళలేదా? చర్చిలో ఒక రకంగా, బయటికి వెళ్తే ఒక రకంగా నటించావే, నువ్వు దేవుణ్ణి కాదనుకొని వెళ్ళలేదా? నీది కాని దానికోసం ప్రయాసపడి పరిగెత్తుకోపోయావు, దేవుణ్ణి కాదనుకోలేదా? కానీ నీకు ఒక శుభవార్త చెప్పనా? ఈ రాత్రి దేవుడు ఈ సభలు పెట్టి నీకు చెప్పిద్దాం అనుకున్న మాట ఏంటంటే, నువ్వెంత దారుణంగా ఎన్నిసార్లు ప్రభు అంటే నాకు ఎవడో తెలియదన్నట్టుగా ప్రవర్తిస్తే కూడా దేవుడు నీ వెంట పడే వస్తున్నాడు. ఇంకా ఆయనకి ఎవరు దొరక్క కాదు బిడ్డ, నీ మీద ఉన్న ప్రేమ. ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ లవ్ అపాన్ యూ. నీ మీద ఉన్న ప్రేమ. ఒకసారి అల్లు చెప్తావా? ఇంకొకసారి హల్లెలూయా. నిన్ను కాదనుకునే దేవుడు కాదు ఆయన. నిన్ను ఒక్కసారి నీ జీవితంలో నోరు తెరిచి, ప్రభువా నువ్వు నా దేవుడుగా ఉండు, నేను నీ బిడ్డగా ఉంటానయ్యా, నీ రక్తముతో నా పాపాన్ని కడుగు యేసయ్యా అని చెప్తావో, ఆ రోజు నుంచి నువ్వు భూమి మీద ఎంత కాలం బతుకుతావో అంతవరకు దేవుడు నిన్ను వదులుకోడు. ఆమెను మాని చెప్పారు, చాలా సంతోషం. కానీ దేవుణ్ణి వదిలేసి నువ్వు పక్కకి వెళ్ళిపోతే నీకేమాత్రం సురక్షితమైన స్థితి లేదు. నీకు సేఫ్టీ లేదు, సేఫ్టీ లేదు నీకు. ఈ సంఘటనలన్నీ బైబిల్లో జరిగి నీ ముందర దేనికి ఎందుకు పెట్టాడు దేవుడు అంటే, నువ్వు మళ్ళీ అలాంటి పనులు చేయొద్దని. కాబట్టి దేవుని బిడ్డ, నువ్వెంత ప్రయాసపడినా ఏమి దొరక్కోకుండా కూర్చున్నావా? ఒకవేళ ఇప్పటిదాకా నీకు యేసయ్య తెలీదా? మంచిదే. నువ్వెంత ప్రయాసపడినా ఏమి దొరకలేదా? ఈరోజు రా, సీమోను దీవించినట్టుగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆశీర్వదించబడ్డానికి అవకాశం లేకపోతే కూడా దేవుడు దీవిస్తాడు. నా ఎదురుగా మొన్న జరిగిన ఒక సంఘటన, ఇది ఒకటి మీ ముందర పెట్టి నేను ప్రార్థన చేస్తాను. మా సంఘానికి దాదాపుగా 230 కుటుంబాలు వస్తాయి. మొత్తం కలిపితే దాదాపుగా 270 కుటుంబాలు ఉన్నాయి. నాకు 3 సంఘాలు ఉన్నాయి. ఒక ఫ్యామిలీ కొత్తగా వచ్చింది. వాళ్ళిద్దరికీ ఆలోచన జ్ఞానం సరిగ్గా లేదు. భార్యాభర్తకి కొంచెం తిక్కల్లాగా ఉంటారు. 2 నెలల నుంచి వాళ్ళతో టార్చర్ పడలేక వాళ్ళు మమ్మల్ని ఏడిపిస్తారు. ఎంత చెప్పినా వాక్యం అర్థం కాదు, వాళ్ళు మారరు, మళ్ళీ కష్టాలే, సమస్యలే, ఇంట్లో వాళ్ళతో మాకు ఇబ్బంది. లాస్ట్కి ఒక రోజు నా వల్ల కాక చర్చిలో కూర్చొని ప్రార్థన చేస్తాను, ప్రభువా వాళ్ళని మారుస్తావా? ఈ మెంటలో నాకెందుకు ఇచ్చావు ప్రభువా? నిజంగా తలకాయ సరిగ్గా పనిచేయదు. భార్యాభర్త ఇద్దరే. వాళ్ళ వల్ల భయంకరమైన తలపోటు. మాకు సంఘానికి అవమానం ఏ విధంగా ప్రవర్తిస్తారు, మాట్లాడతారు, నానా గోల. ఏం ప్రవర్తిస్తారా అంటే, వాడు ఇయర్ ఫోన్స్ వేసుకొని దేవుడి పాటలు పెట్టుకొని బయటకు వచ్చి పాటలు పాడుకుంటా ఉన్నట్టుండి, ఇట్లా మనుషుల మధ్యలోకి వచ్చి పోతుంటే హల్లెలూయా అంటాడు ఉన్నట్టుండి. నేను చెప్పిన ఈ హల్లుకే మీరు ఉలికి పడ్డారే, వాడు చేసిన దానికి ఇంకెంతమంది తెలుసా అని వాళ్ళంతా ఉలిక్కి పడితే స్తోత్రం 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 అని పోతాడు. మళ్ళీ ఇవన్నీ చేసి ఎవడరా మీ పాస్టర్ అని లాస్ట్కి నన్ను కొట్టే పరిస్థితి.
ఆ రోజు నేను బాధ తట్టుకోలేక చర్చిలో కూర్చొని, ప్రభువా నా వల్ల కావట్లేదు ఈ తిక్కలను భరించేకి. అప్పుడు ఏసే అంటున్నాడు, జాషువా వాళ్ళని అసహించుకోవద్దు, వదిలేయద్దు అని చెప్తే, ఆ రాత్రి మళ్ళీ ఓపిక తెచ్చుకొని వాళ్ళ కోసం ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే పొద్దున్నే జరిగింది ఏంటంటే, వీడు పొద్దున్నే లేచి వాళ్ళమ్మ 4 గేట్లు పీకినాడు. నాతో పాటు చర్చి కొత్తవా లేదా అని కొట్టినాడు. వాళ్ళమ్మ కోపం వచ్చి వాళ్ళ మామగారుని, చిన్నాన్న పెద్దనాన్న అందరినీ పిలిస్తే మొత్తం ఊరంతా ఒకటైపోయి, నువ్వేం దేవుని నమ్ముకున్నావురా, నువ్వేం చర్చికి వెళ్ళినావురా, మీ పాస్టర్ ఎవడరా, నీకు ఈ మాటలు చెప్పింది ఎవర్రా అని చెప్పేసి ఊరంతా కలిసి భయంకరంగా తిట్టారు. మంచి మంచి పదాలు ఉపయోగించి, వింటే మళ్ళీ బతకాలనిపించదు, అంత అందంగా తిట్టారు. మళ్ళీ నేను, ప్రభువా వీళ్ళని భరించలేకపోతున్నాను, వాడిని బాగు చేయి లేదా నన్ను చంపేయి అన్నట్టుంది పరిస్థితి. యేసయ్య అంటాడు, వాళ్ళని భరించు, వాళ్ళ కోసం ప్రార్థన చేయి. సో మళ్ళీ ప్రార్థన వాళ్ళ కొరకై. విచిత్రం ఏమంటే, ఈరోజు ఇంత ఘోరంగా అన్నీ జరిగితే ఒకరోజు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ రోజు మళ్ళీ ఆదివారపు ఆరాధన. ఆ ఆదివారపు ఆరాధనకి ఎవరెవరైతే మమ్మల్ని తిట్టారో వాళ్ళందరితో దేవుడు ఏం మాట్లాడో మాకు తెలియదు, కానీ దగ్గరుండి వీళ్ళిద్దరిని మోటార్ బైక్ మీద కూర్చోబెట్టి వీళ్ళకి కానుకేసేకి డబ్బులు ఇచ్చి, బైక్ పెట్రోల్కి డబ్బులు ఇచ్చి, మీరు హ్యాపీగా చర్చికి వెళ్ళండి, మీరు సంతోషంగా దేవుని దగ్గరికి వెళ్ళండి, మీరు మా అందరి కోసం ప్రార్థన చేయండి అని చెప్పేసి మళ్ళీ అదే ఊరు ఎదుట వాళ్ళమ్మ నాన్న అంతా వచ్చి వాళ్ళని బండి మీద కూర్చోబెట్టి హ్యాపీగా పంపించేశారట. ఆ రోజు చర్చికి వచ్చి అంత చివరిలో, చర్చ్ అంతా అయిన తర్వాత చివరిలో వాళ్ళు సాక్ష్యం చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. విచిత్రం ఏంటంటే, ఆ రోజు నుంచి ఇద్దరికి మెంటల్ బాగైంది. స్తోత్రం, హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. సో నేనేం చెప్తున్నానంటే, ఏం చెప్దామని తాపాత్రయం అంటే, కొన్నిసార్లు సేవకులుగా మేమైనా మిమ్మల్ని బట్టి విసిగిపోవచ్చేమో, కానీ నిన్ను పిలిచిన దేవుడు ఎప్పటికీ నిన్ను విసుక్కోడు, నిన్ను అసహించుకోడు, నిన్ను కాదనుకోడు, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేను చెప్పిన మాట నక్సలైట్ల మాటలాగా ఉందా? ఓ హల్లెలూయా చెప్పి వదిలేశారే, ఓ మంచి చప్పట్లు కొట్టిండొచ్చు కదా. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి ప్రేమ దేవుని పిల్లరా, ఈ 2 విషయాలు గమనించు. ఈరోజే నువ్వు దేవుని దగ్గరికి రా, దేవుడు అద్భుతాలు చేసి ఆయనంటే ఏమో నీకు తెలియపరుస్తాడు. కానీ అద్భుతాలు జరిగిన వెంటనే నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు పాపాత్ముడివి, నువ్వెక్కడో పొరపాట్లో తప్పిపోయావు, అందుకే నీకు ఇంతకాలము దేవుడు దీవెనలు రాలేదన్న సంగతి గుర్తించి దేవుని దగ్గరికి వచ్చి కడిగేసుకో, నీ హృదయాన్ని యేసు రక్తంతో కడుక్కో. స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ప్రభువుని నమ్మి కూడా విశ్వాసంలోకి వచ్చి కూడా ఇంతకాలం అయినా కూడా ఇంకా దేవునిలో లేక, అద్భుతం చేస్తేనే నేను నమ్ముతానన్నట్టుగా అల్ప విశ్వాసంతో బ్రతుకుతూ ఉన్నా సరే, దేవుణ్ణి కాదన్నట్టుగా ఇప్పుడే దేవుణ్ణి వదిలేసి వెనక్కి దిగజారి వెళ్ళిపోయావేమో, చర్చి మానేస్తున్నావేమో, ఆదివారం పూటలు కూడా ప్రార్థనలు మానేసుకుంటున్నావో, నువ్వు బంధువులు ఎదురుగ్గా సమాజంలో నువ్వు ఉన్న ప్రాంతంలో దేవుడు అంటే నాకెవరో తెలియదు అన్నట్టుగా పేతురులాగా బతికేవేమో, అలా బ్రతికిన దానికి ఈరోజు చాలా ఇబ్బందుల్లో ఉన్నావేమో. అయినా సరే దేవుడు నిన్ను ఎప్పటికీ వదిలేసుకోలేదు, మళ్ళీ నీ దగ్గరికి వస్తున్నాడు. ఈ రాత్రి మీకు ఈ వాక్యం అర్థమైతే ఎందుకు నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడకూడదు? ఇంత మంచి దేవుని నువ్వు ప్రేమించి పాపాన్ని వదిలేసుకొని ప్రభు రక్తంతో కడగబడి ఆయన దగ్గర పట్టజాలనంత దీవెనలు నువ్వు ఎందుకు పొందుకోకూడదు? ఇంతకాలం దేవునిలోకి వచ్చినా నీకు కావాల్సిందే నీకు దొరకలేదే. ఏ రోజు నువ్వు సీమోన్లాగా పేతురులాగా పట్టజాలనంత దీవించబడతావు? ఇంకా నాకు కావాలి ఈ రాత్రి కూడా ఎవడైనా నాకేమైనా చేస్తాడా? బిడ్డ, ఎవరో ఒకరు నీకు సహాయం చేసినంతసేపు నీ చెయ్యి కిందే ఉంటుంది, కానీ దేవుడు నిన్ను అడుక్కునేవాడిగా పిలవలే. బైబిల్ వాక్యం ప్రకారం దేవుడు నిన్ను రాజుగా పిలిచాడు యేసయ్య. ఏదో ఒక రోజు నీ చెయ్యి పై చేయిగా మారదా? ఏదో రోజు నీ చేతిని పై చేయిగా మార్చేకు దేవుడు సిద్ధమే సార్. వదులుకునేకు నువ్వు రెడీ అయిపోతే వదిలే. దేవుడికి నచ్చంది ఏదో అది వదిలేసే. ఆయన రక్తంతో కడగబడితే నీకు పని జరుగుతుంది. లేదా సీమోను పేతురులాగా ప్రయాసపడుతూనే ఉంటావు, ప్రతిఫలం లేని ప్రయాస. ప్రసంగం ప్రారంభంలోనే నేను ఈ మాట చెప్పాను, చివరిలో అదే చెప్పి ముగిస్తాను. మళ్ళీ కనీసం ఇంట్లో అయినా నీ గుర్తింపు ఉందా? మీ ఇంట్లో నిన్ను గుర్తిస్తున్నారా? కనీసం నీ కష్టానికి తగిన ప్రతిఫలం ఉందా? చదివావు, మంచి ఉద్యోగం ఉందా? వ్యాపారంలో దీవెనలు ఉన్నాయా? దేవుని బిడ్డగా ఎదుగుతున్నావా? నీ బంధువుల మధ్యలో, నువ్వు నివసించే ప్రాంతంలో నీకు గుర్తింపు, నీకు ఎదుగుదల ఉందా? ఖాళీగా ప్రయాసపడుతున్నావా? మీలో కొద్దిమంది ప్రార్థిస్తారు,
చాలాసార్లు ఉపవాసాలు, కన్నీళ్ళు, కానీ దీవెనలు లేవు. పనికిరాని వ్యర్థమైన విషయాల్లో ఎక్కడో నువ్వు ఇంకా అక్కడక్కడే తిరుగుతా ఉన్నావు బిడ్డ. ఆ కారణాన దేవుడు నిన్ను దీవించలేకపోతున్నాడు. ఒకసారి ఈ వాక్యం మర్చిపోవద్దు. నువ్వు చేసే చిన్న తప్పు, పాపము కూడా నీ ముఖమును దేవుడికి మరుగు చేస్తుందన్న సంగతి మర్చిపోవద్దు. ఈవెన్